మీ ఒక్కరి దగ్గరే అమ్మవారు ఉండిపోవడం ఎందుకు? ఊరందరికీ వదిలేయండి. జనాలు మన మీదకి తిరగబడక ముందే మనం మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మంచి నిర్ణయం అంటే ఇంకేముంది, అక్షయ్ని పంపించడమే కదా. అంతేగా మరే. అక్షయ త్యాగానికి ముందుంటుంది. ఒక్క బలిదానం 500 కుటుంబాల్లో దీపం పెడుతుంది. మళ్ళీ ఈ మాట నా ఉంటే చంపేస్తాను. చంపేయండి మామయ్య గారు. ఇలాంటి కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత. ఏంటయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? మంచి బీపీ మీద ఉన్నాను, నన్ను రెచ్చగొట్టుకో, నువ్వు చచ్చిపోతావు. నా గురించి ఎవరూ గొడవ పడకండి. అమ్మ వచ్చిన తర్వాత ఏది చెప్తే అది చేస్తాను. అమ్మా అవని, వీళ్ళు ఏమంటున్నారంటే అంతా విన్నానత్తయ్య. చూడమ్మా, ఉన్న పళంగా ఊరు ఖాళీ చేసి వెళ్ళలేము. ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవాలా చెప్పు? నువ్వేం ఆలోచించినా మంచిగా ఆలోచిస్తావమ్మా. నీ తీర్పు, నీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా, సమంజసంగా ఉంటుంది. నువ్వేది చెప్తే అదే వింటాను. నువ్వు చెప్పమ్మా. అమ్మ ఏం చెప్తుందమ్మా? కుదరదనే అంటుంది. పరిష్కారం మరో మార్గంలో చూసుకోవాలి, కానీ నిన్ను అడ్డం పెట్టంటే ఎలా అవుతుందమ్మా? అమ్మా అవని, నువ్వైతేనే వీళ్లకు సరైన సమాధానం చెప్తావు. ఈరోజు వీళ్ళు అడిగిన దానికి వీళ్ల మీద నాకున్న అభిమానం చచ్చిపోయింది. బుద్ధొచ్చేలా మాట్లాడమ్మా. అక్షయని నేను చిన్నప్పుడే దూరం చేసుకున్నాను. తను కళ్ళు తెరిచేసరికి గుడిలా ఉంది. నేను కళ్ళు తెరిచేసరికి నా పక్కన లేదు. పాప దాదాపు 7 సంవత్సరాలు నాకు దూరం అయ్యింది. తర్వాత కనిపించింది. ముచ్చట తీరకుండానే 3 నెలలకే దూరం అయింది. 9 నెలలు కడుపున మోసాను. 9 నెలలు కూడా నా దగ్గర ఉండలేదు. అప్పటి నుండి నా కన్న పేగు ఎంతలా విలవిల్లాడిపోతుందో నాకు మాత్రమే తెలుసు.